ఎడబెడతారు సార్? గొప్పగా చదువుకున్న వ్యక్తిని, అంటే లా చేసిన వ్యక్తిని నేను. ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ లో 3 సంవత్సరాలు సభ్యుడిగా పనిచేసిన భారతదేశాన్ని, భారతదేశ ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తాన్ని ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ రిప్రజెంట్ కాదు అని కాదు. ఇప్పుడు నేను ముందు ప్రశ్న అడిగింది అదే మిమ్మల్ని. ఇంతలాగా ఉండి ఎందుకు అసలు ఇందులోకి ఈ రకంగా మాట్లాడేది? అభిమానం వేరు కదా. నేను ప్రశ్నించిన విధానం వాళ్ళకి నచ్చలా, కావాలని పని కట్టుకుని. నాకు కూడా ఏదైనా మీడియా ఛానల్ ఉంటే, నాకు కూడా పవన్ కళ్యాణ్ లాగా, చంద్రబాబు నాయుడు లాగా కోట్లు వేల కోట్లు డబ్బుండి నేను కూడా మీడియాని మెయింటైన్ చేయగలిగితే నా పరిస్థితి ఈ రోజు ఇలా ఉండదు. కానీ వస్తున్నాడు బోర్గడ్ అనిల్, త్వరలో మీడియాలో కూడా వస్తున్నా. చెప్తున్నాను సార్, రాసి పెట్టుకోండి. పట్టుదల ఉంటే సాధించింది లేదు, పట్టుదల సాధించడం లేదు. ఈ రోజు నేను ఫైనాన్షియల్ ఎంత ఇబ్బంది పడుతున్నా తెలుసా సార్ మీకు? నా ఆస్తులు జప్తు చేశారు. కనీసం మా దగ్గర బ్యాంక్ ఏటీఎం కార్డ్స్ లేవండి. నా ఆస్తులు జప్తు చేశారు. సోషల్ మీడియా కేసులకు ఆస్తులు జప్తు చేస్తారండి. 3rd డిగ్రీ ఇస్తారండి మాకు. 3rd డిగ్రీ ఇచ్చారా? మీద కాదు అనిల్, అనిల్ 3rd డిగ్రీ చేశారా? కర్నూలు సిఐ శేషయ్య, 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్న కర్నూలు సిఐ శేషయ్య, అప్పుడు ఉన్న సిఐ వేరు, మురళీధర్ రెడ్డి ఎవరు ఉన్నాడు, ఆయనను తప్పించి ఒక స్పెషల్ టీమ్ గా ఇతను వేశారు. ఆ రోజు సెంట్రల్ జైల్లో దుర్గా రమేష్ కూడా మీకు కస్టడీ ఉందని చెప్పి నాకు కస్టడీ నోటీసులు ఇవ్వకుండా నన్ను బయటకు తరిమాడు. ఆ సెంట్రల్ జైల్లో ఆ రోజు అక్కడ కెమెరాస్ ఉన్నాయి, ఆ రూమ్ లో కెమెరాస్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ జైలర్ రూమ్ లో కెమెరాస్ ఉన్నాయి. నన్ను ఎంత బలవంతంగా బయటకు పంపించారో, నేను అక్కడ ఎంత కాల్ చేశానో, ఆ టీవీ రికార్డింగ్, ఆ కెమెరా రికార్డింగ్ మొత్తం రేపు బయటకు తీస్తాం. కోర్టు ద్వారా నా రికార్డింగ్ బయటకు తీపిస్తా. రెండో విషయం, నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి నా చేతులకి కఫ్స్ వేసి, ఇక్కడ కఫ్స్ వేసి, సంకెళ్ళేసి నా చేతులు ఇలా పైకి లాగి, నా చేతులు ఇలా పైకి లాగి, వర్మ గారు చూస్తున్నారా, ఇలా నా చేతులు ఇట్లా పైకి ఇట్లాగేనండి 14.5 గంటలు కర్నూలు వరకు కూడు తిండి పెట్టకుండా లాక్కెళ్లారు. మధ్యలో ఏదో ఒక చపాతీ తినిపించారు, అది కూడా ఒక చేతి తీసి. నా చేతులు 2 రోజులు ఇట్లా కిందకి రాలేదండి. నేను కిటికీ దగ్గర కూర్చొని ఉంటే టీడీపీ సానుభూతి పరుడైన కానిస్టేబుల్ సిఐ మెప్పు పొందడానికి 10 మంది చూస్తుండగా ఒక కిటికీలో నుంచి మేము కూర్చున్న పక్కన బాత్రూమ్స్ ఉన్నాయి, అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి, పాస్ వెళ్ళి బాత్రూమ్ లో పోసుకోవచ్చు. పోసుకోవాలంటే బాత్రూమ్ పోసుకుంటాం కదా సార్, కిటికీలో గురించి పోస్తారా మీరు? మేము కిటికీ పక్కన కింద కూర్చుంటే నాతో పాటు ఇంకొక ముద్ద అన్నాడు గణేష్ అని అతను. నేను కిటికీ దగ్గర కూర్చుంటే ఆ కిటికీ గ్యాప్ లో నుంచి పాస్ పోస్తున్నాడు ఆయన అంగం అన్ని మాకు కనపడుతున్నాయి, మాకు కనపడాలని ఆయన పోసింది. పోస్తా కిటికీకి కడ్డీలు ఉంటాయి కదా, ఆ కడ్డీల మధ్యలో గ్యాప్ లో నుంచి పాస్ పోస్తే సకంగా కింద పడతాయి. ఆ కిటికీల మధ్యలో ఉన్న కడ్డీకి పోసే పాస్ ని ఫోర్స్ గా ఆయన అట్లా కడ్డీకి అట్ట పెడితే అవి ఎక్కడ పడతాయి వర్మ గారు? ఎవరి మీద పడితే? పక్కన వాళ్ళ మీద పడతాయా లేదా? అవును. అట్లాగా ఆయన కడ్డీ మీద పెడితే మా మీద పడినాయి. మా మీద పడితే ఆయన వెనక్కి తిరిగి ఎస్ఐకి చూసి వాళ్ళు నవ్వుకుంటాం. ఆ పాస్ మా మీద పడితే మేము చూసుకుంటాం, ఏం మనుషులు సార్ పాస్ పోస్తారా మీద అని ఇట్లా అనుకుంటుంటే పాస్ పోసారు. అనంతపురం సిఐ సాయినాథ్, మాకు కావాల్సిన స్టేట్మెంట్ నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు ఇక్కడ నుంచి సక్కంగా పోవు అని, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. వాళ్ళు అడిగింది ఒకటే, అన్ని కేసుల్లో వాళ్ళు అడిగింది ఒకటే. ఆల్ ఓవర్ ఏపీ 22 కేసులు పెట్టారు, 245 రోజులు జైలు. సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆ దుర్గా రమేష్ గారు పక్కా టీడీపీ ఆయన. ఆ దుర్గా రమేష్ అనే వ్యక్తి మా రూముల్లోకి వచ్చి, చంద్రబాబు నాయుడు గారిని ఏ బ్యారక్ లో పెట్టారో, స్నేహ బ్యారక్ లో, అదే బ్యారక్ లో పైన నేను 11F లో ఉన్నా. ఎదురుగా కెమెరాస్ పెట్టారు. రోజు రూమ్కి వస్తాడు. ఎగ్జిక్యూటివ్ జైలర్ గా ఉన్న అతను అసలు ముద్దాయిల్ని ట్రీట్ చేసే విధానం, జైలు రూల్స్ ఆయనకి తెలుసా? మా బెడ్షీట్స్ ని బూటుకాలతో అంటాడు. మేము దుడుచుకునే టవల్ని కర్ర పట్టుకుని ఆయన చేతిలో కర్ర పెట్టేటట్టు అంటాడు. మేము అంటరాని వాళ్ళకి మళ్ళీ మమ్మల్ని కూడు పెట్టనీలా, మమ్మల్ని బయటికి రానిలా. ఆ జైల్లో ఎవరన్నా అనిలన్నా బాగున్నావంటే వాటిని తీసుకెళ్లిపోయి గేట్లోకి వాడు 3rd డిగ్రీ కొట్టేసేయడం వాడిని. అట్లా ఇంతమందిని కొట్టారు. హలో అన్నా బాగున్నావా అన్నందుకు. అండ్ ఒక భయంకరమైన కుల వివక్షత జైల్లో కూడా. నేను చెప్తున్నా, నాకే రెడ్డో లేకపోతే నాకే నాయుడో లేకపోతే నాకే చౌదరియో ట్యాగ్ ఉండుంటే ఈ రోజు నా బతుకిట్లా ఉండేది కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్ని విధాలా నష్టపోయాను. ఈ రోజు నేను నా బిడ్డలిద్దరిని కూడా స్కూల్లో చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నా నేను. ఎందుకంటే ఐ హ్యావ్ ప్lenty. దేవుడు నన్ను దీవించాడు. నా తండ్రి నాకు అన్ని ఇచ్చిపోయినాడు. నా తండ్రి నాకు ఏం అన్యాయం చేయాల. పొలాలు ఉన్నాయి, గుంటూరు సిటీ నడిబొడ్లో పొలం ఉంది. ఆ ఫోన్ సరిగా పెట్టుకో అనిల్, ఫోన్ సరిగా పెట్టుకో. మొత్తం డాక్యుమెంట్స్ తీసుకెళ్లిపోయారండి, మొత్తం డాక్యుమెంట్స్ తీసుకెళ్లిపోయారు. అన్ని పరిస్థితులు మారిపోయినాయి.
ఏంటి ఈ రోజు ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్లు తీసుకుంటానికి బ్యాంక్ కార్డ్స్ ఏటీఎం కార్డ్స్ వాడుకుంటానికి కాదు అనిల్ జైల్లో కాదు అనిల్ జైల్లోనే కొట్టారా నిన్ను? ఎందుకు కొట్టరండి? స్టేషన్లోనా? లేకపోతే ఏసీ రూమ్ ఇచ్చి బాబు మంచి మసాజ్ చేపిస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? స్టేషన్ లోనా జైల్లో కూడా కొట్టడం ఉంటుందా అని? ఇప్పుడు ఒక మనిషిని ఇప్పుడు ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేసి మాట్లాడతారు పోలీసు వాళ్ళు. 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కెమెరాస్. ఆ రోజు నేను కస్టడీకి వెళ్ళిన 3 రోజులు కెమెరా వీడియోస్ తీయాలని సుప్రీంకోర్టులో అడిగాం. హైకోర్టులో పిటిషన్ వేస్తే అది లేట్ అవుతుందని చెప్పి వెకేట్ చేసుకుని సుప్రీంకోర్టుకు పోయినా. సుప్రీంకోర్టు ఇన్ని కేసులు ఎందుకు పెట్టారు, అసలు ఆయనకి బెయిల్స్ ఎందుకు ఇట్లేదని చెప్పి ఉమ్మడి ధర్మాసనం అడిగింది. మాజీ చీఫ్ జస్టిస్ తమిళనాడు చీఫ్ జస్టిస్ మాజీ చీఫ్ జస్టిస్ నాగముత్తు గారు అపీల్ అయ్యారు నా కేసులో. నేను ఏమడుగుతున్నానంటే నా మీద ఉచ్చిపోయాల్సిన కారణం ఏంది? భారత రాజ్యాంగం ఇచ్చిన కాలమాన ప్రకారం నువ్వు ఏ రకంగా విచారించాలో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నన్ను ఎందుకు విచారించలా? 14 గంటలు నా చేతులు హ్యాండ్ కప్ చేసి ఏలాడు తీసుకుంటా కర్నూలుకి ఎందుకు తీసుకుపోయినా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. నా మీద ఉచ్చట్ట పోస్తారు, ఉమ్ములట్ట వస్తారు, జీబులో పోతా ఉంటాం. ఆ సిఐఓ ఎస్ఐఓ పాన్ పరగలేదు తింటూ ఉంటారు. కిటికీలో నుంచి బయటకు ఊయాలా, ఇక్కడ నుంచే ఫూ అని వస్తాడు. వెనకాల కూర్చొని మా మీద పడదండి? పడింది. కావాలని ఒకసారి అంటే సరే 20 సార్లు 25 సార్లు చూశారు. వాళ్ళ పేర్లన్నీ నోట్ చేశామండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరం రాశాం. ఒకటి జరిగినవి అన్ని సుప్రీంకోర్టు ఎదుట పెడతాం జరిగింది. 3 రోజులు 3rd డిగ్రీ వర్మ గారు దిమ్మ కానిచ్చి కూర్చోబెట్టి పంగజీలు చేసి 2 కాళ్ళు 3 పోలీసులు 4 పోలీసులు చేతులు 2 పైకి లాగేసి పిచ్చ కొట్టడం. అది కొట్టేటప్పుడు వీడియో తీయటం. లాస్ట్ రోజు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా స్నానం చేయాలని చెప్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి స్నానం చేతి కానీ పదని చెప్పి మళ్ళీ కొట్టారు. నేను నడవలేక సిఐ రూమ్ లో పడిపోయా. కెమెరాలో వీడియోస్ ఉన్నాయి. ఆ రోజు కెమెరాస్ వర్క్ అయినాయి. ఎందుకంటే అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ చెప్పారు, సార్ నాకు టీ తాగాలని తలకాయ నొప్పి ఉంది, నాకు టీ అలవాటు ఉందండి, నాకు టీ తాగాలందంటే బాబు పైన కెమెరా ఉంది, నీకేమిచ్చినా మా ఉద్యోగం పోయింది. డైరెక్ట్ గా డీజీపీ గారు లోకేష్ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మానిటర్ చేస్తున్నారు, నీకు దండం బాబు, మమ్మల్ని ఏమనొద్దు, నేను కూడా దళితున్నానయ్యా, నేనేం చేయలేను నీకు, సారీ బాబు నువ్వు వెళ్ళకుండా కూర్చో, మాతో మాట్లాడు కూడా మాట్లాడద్దు, నువ్వు మాట్లాడంటే మాతో ఉద్యోగాలు పోతాయి. అంటే నేను ఏం చేశాను? ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఫీల్ అవుతారు? నేను ఒకటే చెప్తున్నానండి, దళిత సంఘాలు సపోర్ట్ చేసి ఖచ్చితంగా ముందుకు పోతాం. వైసీపీలో చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళిద్దరు కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు. శేఖర్ రెడ్డి అంటే అసలు నాకు తెలియదు. కాదని ఒక్క విషయం, కొన్ని వీడియోలు వైరల్ అయినాయి, అది మీకు కూడా తెలుసు. మిమ్మల్ని ఒక స్టార్ హోటల్కి తీసుకెళ్ళి భోజనాలు పెట్టించినవి పోలీస్ స్టేషన్లో, గుంటూరు పోలీస్ స్టేషన్లో అనుకుంటాను.